దివ్య తనని కొట్టడంతో ఈగో హర్ట్ అయిన అన్వర్, ఓయ్ ఇప్పుడెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఒక్క ముద్దే కదా పెట్టుకుంది, ఏదో నిన్నేదో చేసినట్టు ఏంటి నేనసా? అంత చిన్నదానికి నన్ను కొడతావా అని కోపంగా అంటాడు. అన్వర్ మాటలకి దివ్యకి చాలా కోపం వస్తుంది. ఏంటి అన్వర్, నీకు ఇది చిన్న విషయంలాగా అనిపిస్తుందా? ఒక అమ్మాయి లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ తెలుసా ముద్దు అంటే? తన భర్తకి అది కూడా పెళ్ళయ్యాకనే ఇవ్వాలి అనుకుంటుంది. అలాంటిది నువ్వు నాకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకొని మళ్ళీ దాన్ని చిన్న విషయంలాగా కొట్టి పడేస్తున్నావా అని దివ్య ఏడుస్తూ అంటుంది. అప్పటికే డ్రగ్ అన్వర్ మీద కంప్లీట్గా పనిచేయడం మొదలుపెట్టింది. స్టాప్ దిస్ నాన్సెన్స్ దివ్య, మనం 21st సెంచరీలో ఉన్నాం, ఇంకా ఈ పాతకాలపు ఆలోచనలు ఏంటి అని విసుక్కుంటాడు అన్వర్. అన్వర్ తనని ముద్దు పెట్టుకోవడం మాత్రమే కాకుండా కనీసం కొంచెం కూడా దానికి రిగ్రెట్ లేకుండా మాట్లాడుతుంటే దివ్యకి చాలా బాధగా ఉంది. దివ్య, అసలు నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. అమ్మ వాళ్ళు వద్దు అంటున్నా కూడా నీకోసం అని వచ్చా చూడు, నన్ను నేను అనుకోవాలి అని అంటుంది. అన్వర్కి ఆ మాటతో ఇంకా చిరాకొచ్చి, అసలు నిన్ను తీసుకురావడం నాది బుద్ధి తక్కువ. అరే ఒక్క దాంట్లో కూడా మన ఇద్దరికి సేమ్ టేస్ట్ లేనే లేదు, మళ్ళీ ఈ ఏడుపు ఒకటి నాకు బోనస్గా. ఛా, అయినా నువ్వు నీ పాతకాలపు ఆలోచనలు, నువ్వు ఇప్పుడు ఏడ్చి నా మూడు చెడగొట్టకు, వెళ్ళిపో ఇక్కడ నుండి అని తనని కసురుకుంటాడు అన్వర్. ఇక్కడేదో అలికిడి అవుతుందని చూడడానికి వచ్చిన అర్జున్ ఆరాధ్యలకు వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉండడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయినా వీళ్ళు వినకుండా మాట పెరిగి అన్వర్ దివ్యని గట్టిగా కొడతాడు. అంతే, దివ్య ఒక్క మాట కూడా అనకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది. దివ్య ఆగు ప్లీజ్ అని తన వెనకాలే ఆరాధ్య కూడా వెళ్తుంది. అర్జున్కి అన్వర్ అలా కొట్టడంతో చాలా కోపంగా ఉంటుంది. ఏంటిరా తనని అలా కొట్టావు? అసలు ఇది నువ్వేనా? ఏంటి ఈరోజు ఇలా చేస్తున్నావు అని అడిగాడు అర్జున్. అప్పుడు అన్వర్, ఇప్పుడు ఏంటిరా నీ బాధ? ఇప్పటిదాకా అది నాసా పెట్టింది, ఇప్పుడు నువ్వా నన్ను ఎంజాయ్ చేయనివ్వకుండా? ఛా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పటిదాకా అదంతా చూస్తున్న ఆ వ్యక్తి ఇంకా సోనియాకి మాత్రం చాలా ఆనందంగా ఉంది వీళ్ళ మొదటి స్టెప్ సక్సెస్ అయినందుకు. అక్కడ రూమ్కి రిటర్న్ వెళ్ళిన దివ్య తన బెడ్ మీద పడిపోయి ఏడుస్తూ ఉంది. అప్పుడే రూమ్లోకి వచ్చిన ఆరాధ్య తనని అలా చూసి దగ్గరికి వెళ్ళి తనని పట్టుకొని సమాధాయిస్తూ ఉంది. దివ్య ఆరాధ్యని పట్టుకొని ఏడుస్తూ అన్వర్ అన్న మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయినా బాగుండు అని అన్న అన్వర్ మాటలు గుర్తు రాగా కన్నీళ్లు తుడుచుకొని, ఆరాధ్య నాకు నిద్రొస్తుంది, ప్లీజ్ రేపటిదాకా నన్ను లేపకు అని అంటుంది దివ్య. అప్పుడు ఆరాధ్య, ఏమన్నా తిని పడుకోవచ్చు కదే అని అంది. లేదే, నాకు ఆకలిగా లేదు, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు అని అలానే ఏమి తినకుండా పడుకుంటుంది దివ్య. ఆరాధ్య కూడా తనని డిస్టర్బ్ చేయకుండా అన్వర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్కడ అన్వర్ ఫుల్గా తాగుతూ ఉన్నాడు. అర్జున్కి ఏమీ అర్థం కాక ఒక పక్కన కూర్చున్నాడు. ఆరాధ్య అర్జున్ దగ్గరికి వెళ్ళి, ఏంటి అర్జున్, ఈరోజు అన్వర్ అన్నయ్య ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఎప్పుడు లేనిది అని అంటుంది. నాకు కూడా అదే అర్థం కావట్లేదు, అసలు వీడు దివ్యని అలా అనడం, తన విషయంలో ఇంత రెక్లెస్గా ఉండడం, అసలు సడన్గా అన్వర్కి ఏమైందో అర్థం కావట్లేదు ఆరాధ్య. ఇంతకీ దివ్య ఎలా ఉంది అని అడిగాడు. ఇప్పటిదాకా ఏడ్చింది, ఇప్పుడే పడుకుంది అని అంది ఆరాధ్య. వీళ్ళిద్దరూ అన్వర్ దివ్య గురించి కొంచెం సేపు మాట్లాడుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ డే ఆరాధ్య లేచి చూసేసరికి దివ్య ఎక్కడా లేదు. రూమ్లో, బాత్రూంలో, హోటల్ మొత్తం ఎంత వెతికినా దివ్య తనకి ఎక్కడా కనిపించలేదు. అప్పుడే తన ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది దివ్య నుండి మెసేజ్. నా కోసం వెతకకు ఆరాధ్య, నేను హాస్టల్కి రిటర్న్ అవుతున్నాను, అలాగే అటు నుండి అటు నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ హాలిడేస్ అయిపోయాక కాలేజ్కి వస్తా, ప్లీజ్ నా కోసం నువ్వు రిటర్న్ వచ్చేయకు, అక్కడే ఉండి అన్వర్ని అర్జున్ని చూసుకో, మనం మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్లో కలుద్దాం అని ఉంది దివ్య పంపించిన మెసేజ్లో. ఆరాధ్య ఏమీ చేయలేక ఈ విషయాన్ని అర్జున్కి చెప్తుంది. అర్జున్ అదే విషయాన్ని అన్వర్కి చెప్పినా రాత్రి విషయం ఇంకా గుర్తు పెట్టుకొని అన్వర్ ఏమాత్రం ఫీలింగ్స్ లేకుండా, అంతేగా జస్ట్ ఇంటికే కదా వెళ్ళింది, ఎక్కడికో వెళ్ళినట్టు ఫీల్ అయిపోతున్నారు, తను లేకపోతే ఏంటి, మనం ఎంజాయ్ చేద్దాం పదండి అని అంటాడు అన్వర్. అర్జున్ ఆరాధ్యలు షాక్ అయ్యారు. దివ్య వెళ్ళిపోయిన అన్వర్కి కొంచెం కూడా ఏమీ అనిపించకపోవడంతో. ఇదంతా అప్పుడే అక్కడ నుండి వింటున్న ఆ వ్యక్తికి మాత్రం దివ్య వెళ్ళిపోయిందన్న విషయం తెలిసి, ఛా, ఇలా ఎందుకు ఆలోచించలేదు నేను,
ఈ విషయం ముందే ఎస్టిమేట్ చేసి ఉంటే మనం కూడా తనతోనే వెళ్ళేవాళ్ళం కదా అని అనుకొని మళ్ళీ ఏదో ఐడియా తట్టి ఆ ఐడియాని సోనియాకి చెప్తాడు. అలా ఆ రోజు ఇంటికి బయలుదేరిన దివ్య ఇంటికి చేరగానే తన అమ్మ నాన్నలు తనని చూసి ఆనందంగా తన దగ్గరికి వచ్చి, ఎప్పుడొచ్చావు బంగారం, ఈసారి హాలిడేస్కి ఇంటికి రాను అన్నావు కదా, అరకు వెళ్తా అన్నావు కదా అని తనని వివిధ ప్రశ్నలు వేస్తూ ఉంటుంది దివ్య అమ్మ. అబ్బా అమ్మ ఆగే, ఇప్పుడే కదా నేను వచ్చింది, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నావు, నాకు కనీసం జవాబు చెప్పే టైం ఇవ్వు అని ఇప్పుడే వచ్చా. ఎందుకో మీరు గుర్తుకు వచ్చారు, అందుకే పరిగెత్తుకుంటూ మీకోసం వచ్చేసా అనగానే ఇందాకటి నుండి దివ్యని చూస్తున్న తన అన్న శ్రీధర్ అవునా అని అంటాడు. అప్పుడు దివ్య ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే, ఎక్కడబ్బా అని అటు తిరిగి చూసి శ్రీ అని గట్టిగా అరుస్తూ తనను హగ్ చేసుకుంటుంది. శ్రీధర్ కూడా తనని గట్టిగా పట్టుకొని, ఏం చిట్టెలుక, ఈ అన్న ఇప్పుడు గుర్తొచ్చాడా, ఇన్ని రోజులు కనీసం ఫోన్ కూడా చేయలేదు, ఇప్పుడేమో ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు వచ్చి హక్ చేసుకుంటున్నావా అని మొహం అటు తిప్పుకున్నాడు. అప్పుడు దివ్య అయ్యో మా శ్రీ అలిగాడా, అయితే మరి నేను ఏడుస్తా అని అంది. వెంటనే శ్రీధర్ ఏయ్ ఇప్పుడు ఎవడు ఏమన్నాడని ఏడుస్తావు, నువ్వు ఏడుస్తే నేను చూడగలనా అని దివ్యని అప్పటిదాకా కూతురి అల్లరిని చూసి మురిసిపోతున్న వాళ్ళ తండ్రి వైపు చూపిస్తాడు. చూడు దివ్య, వచ్చినప్పటి నుండి ఆయన దగ్గరికి వెళ్ళలేదని ఫేస్ ఎలా పెట్టాడు, వెళ్ళి ముందు ఆయనని కదిలించు అని శ్రీధర్ అంటాడు. అప్పుడు దివ్య వెంటనే తన తండ్రి వైపు తిరిగి తననే కళ్ళ నిండా నీళ్లతో చూస్తున్న తన తండ్రి వైపు అడుగులు వేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళు తుడుస్తూ, ఏంటి నాన్న ఇది, మరి చిన్న పిల్లాడిలాగా, కొన్ని నెలలకే మీరు ఇలా అయిపోతే ఎలా చెప్పండి అని అంటుంది. అప్పుడు శ్రీధర్ అదే కదా, ఇప్పుడే అలా అయిపోతే ఎలా నాన్న, ఇంకా రేపు దానికి పెళ్లి చేసి పంపితే అప్పుడు ఎలా చెప్పండి అని చెప్తాడు. రేయ్ ఇప్పుడు నా పెళ్లి తొందర ఏంట్రా నీకు అని దివ్య శ్రీధర్ వెనకాల పడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీధర్ ఏదో ఆయనను ఇప్పటి నుండే రెడీ చేసి పెడదామని అలా అన్నానే అంతే అంటూ దివ్య నుండి తప్పించుకుంటూ ఇల్లంతా పరిగెడుతూ ఉంటాడు. వీళ్ళు పరిగెత్తి ఒక చోట కూల పడిపోయారు. సరే ఇంకా మీ ఎల్లరి ఆపండి, అమ్మ దివ్య ఫ్రెష్ అయ్యి రామ్మ మనం తిందాం అని దివ్య నాన్న అనేసరికి దివ్య శ్రీధర్ని ఎక్కిరించుకుంటూ వెళ్ళిపోయింది. దివ్య వాళ్ళ నాన్న పేరేమో శ్రీనివాస్, బ్యాంక్ ఎంప్లాయీ, దివ్య అమ్మ పేరేమో పద్మజ, హౌస్ వైఫ్, ఇంకా దివ్యకు ఒక్కగానో ఒక్క అన్న శ్రీధర్. వీళ్ళ ముగ్గురికి స్పెషల్గా శ్రీధర్కి దివ్య అంటే ప్రాణం. ఇంకా దివ్య ఫ్రెష్ అయి వచ్చాక నలుగురు కలిసి ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటూ ఉన్నారు. మరోవైపు అన్వర్ రోజంతా ఎంజాయ్ చేశాడు. కానీ అర్జున్ ఆరాధ్యలు అసలు ఎంజాయే చేయలేదు దివ్య లేకపోవడం వల్ల. ఇక 2 days తర్వాత మళ్ళీ కార్లోనే వీళ్ళందరూ రిటర్న్ అయ్యారు. కానీ ఈసారి మాత్రం ఎవరి మొహంలో కూడా వస్తున్నప్పుడు ఉన్నంత సంతోషం కానీ అల్లరి కానీ లేవు. అందరూ డల్గా ఉన్నారు, కనీసం పాటలు కూడా వినట్లేదు. వీళ్ళు చేరుకోగానే ఆరాధ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన లగేజ్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే అన్వర్ కూడా తన కార్ని వీళ్ళు ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఈ దారిలో కూడా అర్జున్ అన్వర్లు ఏమీ మాట్లాడుకోలేదు. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెష్ అయి కొంచెం తినేసి నిద్రపోయారు. ఆ రోజు నుండి అర్జున్ అన్వర్లు కలిసే ఉంటున్నా విడివిడిగా ఉంటున్నారు. ఇంతకు ముందులాగా కొట్టుకోవడం కానీ జోకులు వేసుకోవడం కానీ లేదు. అన్వర్ అయితే ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ పొగరుపోతులా తయారు అయ్యాడు. ఇదే సరైన టైం అని సోనియా అర్జున్ని అన్వర్కి ఇంకా దూరం చేసి అన్వర్ పక్కన సెటిల్ అయింది. దివ్య మీద లేనిపోనివి చెప్తూ దివ్య మీద అన్వర్కి కేవలం అట్రాక్షన్ అని, తనకేమి దివ్య మీద లవ్ లేదని, దివ్యకి నీకు అసలు సెట్ కాదు అని ఇలా చాలా విషయాలు ఎక్కించి చెప్పి అన్వర్ మనసు పూర్తిగా మార్చేసింది. దివ్య మీద ముందే కోపంగా ఉన్న అన్వర్ ఇవన్నీ తలకు ఎక్కించుకుంటూ దివ్యని రోజుకి ద్వేషిస్తూ పోతూ ఉన్నాడు. రోజుకి ఇంకా పొగరు పోతులాగా తయారు అవుతూ ఉన్నాడు. ఇటు అర్జున్కి అన్వర్ ఇలా ఎందుకు అయిపోతున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. తను మాట్లాడడానికి ట్రై చేసినా అన్వర్ తనకి మాట్లాడే అంత ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇదంతా తెలియని దివ్య అన్వర్ తిరిగి వచ్చేటప్పటికి కొంచెం కూల్ అయిపోయి ఉంటాడు. తనతో మాట్లాడి మళ్ళీ రిలేషన్ సెటిల్ చేసుకోవాలి అనుకుంటూ తను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. అలా 1 నెల పాటు దివ్య వాళ్ళ ఇంట్లో ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా అలా హాలిడేస్ అయిపోయాయి. దివ్య తిరిగి హాస్టల్కి వెళ్ళే రోజు, జాగ్రత్త దివ్య, నీకేమన్నా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా నాకు చెప్పు. నిన్ను మా నుండి దూరం పంపడం ఇష్టం లేదు కానీ నీ స్టడీస్ కోసం తప్పట్లేదు, జాగ్రత్త సరేనా అని అన్నాడు శ్రీధర్. అయినో అన్నయ్య, నేను జాగ్రత్తగానే ఉంటాను,
బాయ్ బాయ్ అమ్మా నాన్న అని దివ్య హాస్టల్కి బయలుదేరుతుంది. లాస్ట్ టైం తనని పంపించినప్పుడు వీళ్ళ ముగ్గురికి ఇలా అనిపించలేదు, కానీ ఈసారి ఎందుకో వీళ్ళకి తన మీద చాలా బెంగగా ఉంది. ఏదో కీడు శంకిస్తూ ఉంది. కానీ దాన్ని బయట పెట్టకుండా తనని హాస్టల్కి పంపిస్తారు ముగ్గురు. ఇక దివ్య హాస్టల్కి రిటర్న్ అయ్యింది. ఆరాధ్యకి చాలా భయంగా ఉంది. దివ్య రేపు కాలేజ్కి వెళ్తే ఏమవుతుందోనని. ఎందుకంటే అప్పటికే కాలేజ్ అంతా అన్వర్ సోనియా లవ్లో ఉన్నారు అని రూమర్స్ స్ప్రెడ్ అయిపోయాయి. దానికి తగ్గట్టుగానే అన్వర్ కూడా ఎప్పుడు సోనియాతోనే కనిపిస్తున్నాడు. ఇదంతా దివ్యకి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆరాధ్యకు భయంగా ఉంది. కానీ దాన్ని బయటకు కనపడనివ్వకుండా దివ్యకి వెల్కమ్ చెప్పి వాళ్ళిద్దరూ ఈరోజు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడు అన్వర్ టాపిక్ వచ్చినా కూడా ఆరాధ్య ఆ టాపిక్ని దాటేయడమో లేక ఆన్సర్ చేయకపోవడమో చేస్తూనే ఉంది. అలా వాళ్ళు ఆ రోజు ముచ్చట్లు పెట్టుకొని నెక్స్ట్ డే కాలేజ్కి వచ్చారు. అప్పటిదాకా ధైర్యంగా ఉన్న ఆరాధ్యకి కాలేజ్ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే చెమటలు పట్టేశాయి. అక్కడి నుండి అడుగులు ముందుకు పడట్లేదు. అప్పుడే అర్జున్ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి ఆరాధ్య టెన్షన్ పడడం చూసి తను ఎందుకు అలా టెన్షన్ పడుతుందో తెలుసు కాబట్టి ఏం కాదు అన్నట్టుగా తనకు కళ్ళతోనే ధైర్యం చెప్పి తనని దివ్యని లోపలికి తీసుకువెళ్తాడు. దారంతా దివ్య అడుగుతూనే ఉంది, అన్వర్ ఎక్కడ, అన్వర్ ఏడి అని. కానీ అర్జున్ ఆరాధ్యలు ఒక్క మాట కూడా చెప్పకుండా తనని డైరెక్ట్గా అన్వర్ ఉన్న చోటుకి తీసుకువెళ్ళి దివ్యని అటు చూడమన్నట్టుగా సైగ చేస్తారు. అటు చూసిన దివ్య అలాగే షాక్లో ఉండిపోయింది. తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది. ఎదురుగా అన్వర్ సోనియా చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఒకరిని ఒకరు గట్టిగా కౌగిలించుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుతూ ఉన్నారు. దివ్య వీళ్ళని అలా చూసి ఏం చేయబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.